హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మంగళవారం లాగండి. ఇదేంటంటే మార్నింగ్ అందరికీ కలిపి పప్పు మామిడికాయ చేసాను. అది కొంచెం ఉండిపోతే ఉంచాను సాయంత్రం వేళ భోజనంలోకని. ఇప్పుడైతే ఈవినింగ్ రొటీన్ చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే టిఫిన్ వేసాను మా అందరికీ. ఇంకా రొట్టె కింద పిల్లలకి భోజనం, మా ఇద్దరికి టిఫిన్ అనమాట. మ్యాక్సిమం ఎక్కువ మేము టిఫినే ప్రిపేర్ చేస్తూ ఉంటామండి నైటు. భోజనం అలవాటు తప్పిపోయింది మా మామయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడాను. ఆయనకి టిఫిను ఇంకా అందరూ కూడా ఇంక టిఫిన్ చేసేసేవాళ్ళం. నా మిషన్ అంతా చూసారా మొత్తం అన్నీ ఎలా పెట్టేశాను. ఏదో ఒకటి దీని మీద పెడుతూనే ఉంటాను. ఏంటో తెలీదు. ఇంకెప్పుడు కుడతాను నేను. ప్రతిదీ చేయి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం పెట్టాలన్నా అదేంటో తెలియదు. ఇప్పుడు అదంతా క్లీన్ చేసి కుట్టుకుని ఉన్నాయి. కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు రొట్టెలోకి అల్లం పచ్చడి చేద్దామని చేస్తున్నాను. ముందుగా అల్లం అయితే నీట్గా మంచిగా కడిగేసుకుని పైన ఉన్న అంతా తీసేసానమాట. నీట్గాను తీసిన తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వేసి చట్నీ చేస్తానన్నమాట. ముందుగా చింతపండు గుజ్జు నానబెట్టుకున్నాను. ఇవన్నీ ఒకేసారి వేసి మిక్సీ తిప్పేస్తానమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నా స్టైల్లో చేయండి. ఇప్పుడు ఏంటంటే అల్లం ముక్కలు వేసేసిన తర్వాత అందులోనే చింతపండు గుజ్జు కొంచెం చిక్కగా పిసికి వేయాలన్నమాట. పలచగా కాదు, జారైపోతుంది. నేనైతే మెంతికారం వేస్తున్నాను. మెంతికారం యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక వారం రోజులైనా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఈ పచ్చడి అసలు పాడవదనమాట. బయట ఉంటే కొంచెం వాసన వస్తుంది. చింతపండు అది నీళ్ళు అది వేస్తాం కదా, అందువల్ల. నిలవ ఉండే పచ్చడి ఈసారి చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. శుభ్రంగా నీట్గా బెల్లం కూడా తురివేసుకున్నాను సరిపడాను. మనం ఎంత తింటామో దాన్ని బట్టి టేస్ట్ని బట్టి వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకుని 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీ తిప్పేసుకోవాలన్నమాట. మెంతి కారం లేని వాళ్ళు నార్మల్ కారం కూడా వేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. కాకపోతే చూసుకుని వేసుకోవాలి కారం. ఇది మెంతి కారం వల్ల ఏంటి అంటే కొంచెం కమ్మగా ఉంటుందన్నమాట. కొంచెం బెల్లం తక్కువైందని వేస్తున్నాను. ఓ పక్క నుంచి మా మమ్మీ కూడా వేస్తుందన్నమాట. నేను చేస్తానని. ఇంక ఇవన్నీ వేసి మిక్సీ తిప్పేసాను అనమాట. టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే మా అబ్బాయికి కూడా ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాడు ఈ గుళ్ళు పచ్చళ్ళు అవి తినడం ఏంటో వాడికి నచ్చదు చిన్నప్పటి నుంచి. ఎందులోనైనా వేరుశెనగ గుళ్ళు వచ్చినా ఏరు పక్కన పెట్టేస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు అలవాటు చేస్తున్నా వాడికి ఏంటో ఇష్టం ఉండట్లేదు. ఇప్పుడైతే చట్నీ మిక్సీ తిప్పేసాను అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. దోశల్లోకి, ఇడ్లీలోకి, రొట్టెలోకి అన్నిట్లో, ఉప్పుడు పిండిలోకి కూడా బాగుంటుంది. నంచుకు తింటే కొంచెం గట్టిగా చేయాలన్నమాట. పైన పోపు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇంగువ వేయించి పోపు వేసాను. ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజులైనా ఉంటుందండి. నైట్ ఈవినింగ్ ఇలాగే ఉంటుంది మ్యాక్సిమం అది. ఇప్పుడైతే ఇది మేము మన గుడికి వెళ్ళి వచ్చామని చెప్పాను కదా, అప్పుడు తీసినప్పుడు వీడియో అనమాట. చాలా బాగుందండి. రావులపాలెం బ్రిడ్జి మీద అనమాట. ఎక్కడికో వెళ్ళినట్టుంది చూడండి. చూడడానికి చాలా బాగుంది కానీ వాచిపోయిందనమాట. ఇంకా ఎండకి మొహం అది కూడా ఎలా పడితే అలా అయిపోయింది. చాలా ఎండ ఉందన్నమాట. అందులో అది హైవే కదా, అందువల్ల ఏంటో. ఇంటికి వచ్చి అప్పుడు వంట చేసుకుని అప్పుడు తినేటప్పుడు మ్యాక్సిమం 4 అయిపోయిందండి ఆ రోజు అయితేని. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఇగో చూడండి, ఓ సైడ్ ఒకలాగా ఉందన్నమాట. థ్యాంక్ యూ గైస్, బాయ్.